ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఆ, ఆ, సరే మంచిదైన గారు వాక్యం చెప్తున్నా. ఈ సమయంలో మనము రండి వాక్యంలోనికి వెళ్దాం. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ ఉదయకాల సమయంలో మరి మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దైవదాసులను బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి వాక్యంలోనికి వెళ్దాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదును కుమారుగా యెహోవా సింహాసనం ముందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. గత వారం మనం మాట్లాడుకున్నట్లుగా మరి దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాడు. దావీదు యొక్క కుమారులు సింహాసనంని అధిరోహించుటకు అర్హులు కాలేకపోయారు. ఎందుకు అర్హులు కాలేకపోయారంటే అమ్నోను యొక్క పెద్ద కుమారుడు జారత్వమును బట్టి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, భూమి మీద మానవుడు ఏదన్నా ఉద్యోగము గనక చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగము తల్లిదండ్రుల తర్వాత కుమారులకు ఇస్తారు. అదే రీతిగా రాజరికంలో కూడా రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఆ రాజ్య పరిపాలనలో తండ్రి ముదసలి వయసు వచ్చిన తర్వాత ఆ సింహాసనం తన కుమారులకి ఇస్తారు. అయితే ఇక్కడ దావీదు కూడా వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు. అయితే దావీదు తన యొక్క జీవితంలో దేవుణ్ణి కలిగినటువంటి వాడు దావీదు. దావీదు మనస్సు ఎంతో దయనీయమైనటువంటిది. దావీదు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు నిత్యము కూడా దేవుని యొక్క మాటకు కనికరమును దయను కోరుకున్నటువంటి వాడు దావీదు. అయితే ఇక్కడ ఈ సమయంలో దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు సింహాసనము తీసివేయబడదని దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు దావీదుకి. అంటాడు కదా దావీదుతో, దేవుడు ఏమంటాడంటే, నీ యొక్క వంశములో సింహాసనం అధిరోహించుటకు ఏ ఒక్కరైనా కూడా ఉండక మానరు అని చెప్తా ఉంటాడు. అయితే ఈ సమయంలో మనము చూస్తున్నట్లయితే అమ్నోను పెద్ద కుమారుడు సింహాసనాన్ని అధిరోహించలేకపోయాడు. అబ్షాలోమును చూస్తే తన గర్వించి ఏం చేశాడంటే తను చంపివేయబడ్డాడు. అదోనియా తన్ను తానే సిద్ధపరచుకుని సింహాసనమును పొందుకోలేకపోయాడు. చూడండి, పదవి వ్యామోహము చేత కుమారుడు పొందుకోలేకపోయాడు. గర్వించి అదోనియా సింహాసనాన్ని పొందుకోలేకపోయాడు. అయితే ఇక్కడ ఈ దినము మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. ఈ దినము దేవుని యొక్క సింహాసనమును, దేవుని యొక్క రాజ్యములో దేవుని పిల్లలు ఉండాలని ఆయన ఇష్టపడతాడు. అయితే ఆయన పిల్లలైనటువంటి భూమి మీద నివసించే బిడ్డలలో రాజ్య పరిపాలనలో ఆయన ఇచ్చినటువంటి సింహాసనానికి మనము ఎదురు చూడవలసినటువంటి వారమై ఉండాలి. అయితే ఇక్కడ దావీదు తన జీవితంలో సింహాసనమును ఎవరు అధిరోహిస్తారని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు వాక్యము సెలవిస్తా ఉంది. దేవుని వాక్యము, నీ యొక్క వంశములో రాజరికమును అధిరోహించేవాడు ఒక్కడును ఉండక మానడని దేవుడు మాటిచ్చారు. అయితే వీరి స్థితిలో చూస్తేనేమో సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హత లేనటువంటి వారిగా ఉన్నారు, యోగ్యత లేనటువంటి వారిగా ఉన్నారు. అయితే దావీదు అంటున్నాడు, ఆ దినము దావీదు తను
సిద్ధపరచాలని దావీదు అనుకోలేదు. అయితే ఆ దినము దావీదు సింహాసనాన్ని అధిరోహించడానికి అదోనియా కొంతమందిని సిద్ధపరచుకుని, కొంతమంది రౌదులను బలాఢ్యులను ఏర్పరచుకుని వస్తా ఉన్నప్పుడు ఆ మాట నాతాను ప్రవక్తకు వినపడింది. నాతాను ప్రవక్త వెంటనే బత్షెబ దగ్గరికి వెళ్ళి, అదోనియా రాజుటకు తను చేసినటువంటి శబ్దములు నువ్వు వింటున్నావా అని చెప్పినప్పుడు వెంటనే ఏం చెప్తా ఉన్నాడంటే నాతాను, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళు, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు సంభాషిస్తుండ తోడనే నేను కూడా వస్తాను, అప్పుడు నేను దావీదుకు ఆ మాటలు తెలియపరుస్తాను. అయితే వెంటనే ఆమె ఆలస్యము చేయకుండా దావీదు దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంటా ఉంది. అతనికి సాగిలు పడతా ఉంది. దేవుడు ఎవరినైతే విధేయత కలిగి, ఎవరైతే దేవుని పాదాల దగ్గర కూర్చుని అతనికి మనవి చేస్తారో అయితే దావీదు నాతాను ప్రవక్త ఆమెకు చెప్పిన విధముగానే ఆమె దావీదు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటా ఉంది. బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి, నా ఏలినవాడు రాజునకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అంటా ఉంది. ఎందుకు ఈ మాట సెలవిస్తా ఉంది? ఆమె సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేస్తున్నాను అంటున్నాడు. మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనంలో ఉంటది మాట. ఎప్పుడైతే ఆమె దావీదు దగ్గరకు వచ్చి మనము చేసుకుంటా ఉందో, దావీదు ఆమెకు ప్రమాణము చేస్తూ ఉన్నాడు. ఆ ప్రమాణము చేసిందే కూడా కాక ఏమంటున్నాడంటే, నేను చేసిన దానిని ఈ దినమందే నెరవేరుస్తాను అంటుంది. బత్షెబకి మాట ఇచ్చా. అయితే వెంటనే ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తీసుకొచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేస్తాను. ఎందుకు సొలొమోనుని రాజుగా ఏర్పరచవలసి వచ్చింది? ఎందుకు సొలొమోనుని దేవుడు సింహాసనమును అధిరోహించటానికి అవకాశం ఇచ్చాడు? ఈ ముగ్గురు కుమారులు కూడా అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకున్నారు? ఈ ఉదయకాల సమయంలో మన మాటలు ధ్యానించుకోబోతా ఉన్నాం. చూడండి, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకోవాలనుకుంటాడో, సిద్ధపరచుకోవాలనుకుంటాడో ఆయన వారి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. ఆయన వారి పట్ల ఒక ఉద్దేశమును కలిగి ఉంటాడు. కనుకనే ఆ యొక్క గుణ లక్షణములు, ఆ యొక్క విధేయత, ఆ యొక్క హృదయమును దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ సమయం వచ్చేంత వరకు కూడా దేవుడు వారి హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఎవరినైతే ఆయన ఒక పనిని దేవుడు అప్పచెప్పబోతా ఉంటాడో వారికి దేవుడు తన కృపా నిత్యముండి నడిపిస్తూ ఉంటాడు. చూసినట్లయితే మనము ఎప్పుడైతే పట్టాభిషేకము చేశారో సొలొమోనుకి, వెంటనే ఏం చేస్తా ఉన్నాడంట, అదోనియా భయపడుతూ ఉన్నాడంట. మొదటి రాజులు రాసినటువంటి ఈ యొక్క గ్రంథము 46వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు సొలొమోను
సన్మానము మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకే రాజు సేవకులు మన ఏలిన వాడును రాజునకును దావీదునకును స్తుతులు చెల్లింప వచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటేను సొలొమోనుకు ఎక్కువ అయిన ఖ్యాతి కలుగునట్లు, నీ రాజ్యము కంటేను అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయనుగాకని చెప్పగా, రాజు మంచము మీద సాగిలపడి నమస్కారం చేసేట్లను, నేను సజీవుడనై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రమును కలుగునుగాక అంటాడు. దావీదు ప్రతి విషయములో కూడా దేవునికి స్తోత్రములు చెల్లించేటువంటి వాడై ఉన్నాడు. దావీదు సొలొమోనుని సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు, ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. చూడండి, నేను సజీవమై ఉండగా, నేను బ్రతికి ఉండగానే సింహాసనం మీద అధిరోహించడానికి ఒక మనిషిని నాకు దయచేసినందుకు స్తోత్రములు అని చెల్లిస్తూ ఉన్నాడు. చూడండి, ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో ఒక పనిని అప్పచెప్పే ముందు ఆయన మొదట తన పితరులైనటువంటి వారితో నిత్యము కూడా ఆయన ఏం కోరుకుంటాడంటే స్తుతులను కోరుకుంటా ఉంటాడు. ఎందుకు? దావీదు యొక్క కుమారుడు సొలొమోనే సింహాసనమును అధిరోహించవలసినటువంటి వాడై ఉన్నాడంటే ఈ వాక్యములో మనం చూద్దాము. మొదటి రాజుల గ్రంథము మొదటి దినవృత్తాంతములు 29-23 వచనములో ఏమంటున్నాడంటే ఆయన, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఎవరైతే దేవుని యొక్క దయను, కృపను, కనికరమును, వాత్సల్యతను కోరుకుంటారో దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు. సొలొమోను నిర్దోషమైనటువంటి హృదయం కలిగిన వాడండి. సొలొమోను యథార్థము గలవాడండి. సొలొమోను మనస్పూర్వకంగా పరిచర్య చేసేటువంటి వాడండి. దేవుడు ఎవరిని ఆశీర్వదించును? దేవుని పని చేసే వారిని ఆశీర్వదిస్తాడు. చూడండి, దావీదు యొక్క కుమారుల్లో సొలొమోన్ని ఎందుకు సింహాసనాన్ని అధిరోహించడానికి అతనికి దేవుడు సంకల్పము దయచేశాడంటే అతడు యథార్థ హృదయము కలిగిన వాడు. యథార్థ హృదయము కలిగిన వాడండి. నిర్దోషమైనటువంటి హృదయం కలిగిన వాడు సొలొమోను. 29-17 వచనంలో అంటాడు కదా, చూద్దాం ఒక్క మాట మనము. నా దేవా, నీవు నా హృదయమును పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నీవైతే యథార్థ హృదయము గలవాడనై ఉన్నావనియు మనస్పూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడను నీ జనులు నీకు మనస్పూర్వకముగా ఇచ్చుట చూసి సంతోషించుచున్నాను. హల్లెలూయా. దేవుని మందిరము కట్టుటలో, దేవుని మందిరములో పని చేయటంలో, దేవుని యొక్క ప్రణాళికలో, ఉద్దేశములో నిత్యము కూడా సొలొమోను ఆ సింహాసనమును అధిరోహించటానికి ఏం కారణమైందంటే నిర్దోషమైన హృదయము కలిగిన వాడు. యథార్థ హృదయము కలిగిన వాడు మనస్పూర్వకంగా దేవుని పరిచర్య చేస్తాడు. ఎంత చక్కటి మాటలు మనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా మన నిమిత్తము ఆయన బలి అయిపోయాడు. ఆయన పని చేయటం సొలొమోను సింహాసనం అధిరోహించినప్పుడు
తైలపు కొమ్మెను తీసుకొచ్చి అతన్ని అభిషేకం చేశాడు. దేవుడు కోరుకున్న వారిని ఆయన మొదటే సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు హృదయాన్ని చూస్తా ఉన్నాడు. దేవుడు మొదట మనకి ఒక బాధ్యతను చెప్పేటప్పుడు, దేవుడు మనకి ఒక పనిని మన చేతిలో పెట్టేటప్పుడు ఆయన మన పనిని చూస్తాడు, మన హృదయమును కూడా చూస్తాడు. ఆయన అనుకోవాలండి మనకి ఏదైనా ఇవ్వాలని. మనం అనుకుంటే కాదు. మనము కోరుకున్నవన్నీ కూడా మనతో నిత్యం ఉండవు. ఆయన కోరుకునేది స్థిరత్వమైనది. మనము కోరుకున్నవి మనల్ని ఎప్పుడైనా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన అనుకుంటే, ఆయన కోరుకుంటే అది నిరంతరమును కూడా నిలిచి ఉంటుంది. భూమి మీద మనము కోరుకునేవి ఎప్పుడైనా తరించిపోతాయి. మనము కోరుకునేది భూమి మీద ఏమి కోరుకుంటాము? ఆస్తులు, అంతస్తులు, బంగారము, డబ్బు, వెండి, వస్త్రములు, సిరి సంపదలు, వీటినే మనం కోరుకుంటాం. ఇవన్నీ కూడా ఎప్పుడే తరించిపోతాయి. కానీ ఆయనతో మనము నిత్యము ఉండాలని, ఆయనతో మనము నిత్యము కూడా నిర్దోషమైన హృదయము కలిగి ఉండాలని, యథార్థ హృదయము కలిగి ఉండాలని, మనస్పూర్వకంగా ఆయన పని చేయాలని మనము కలిగి ఉన్నప్పుడు, ఆయన మనల్ని కోరుకున్నప్పుడు అది నిత్యము కూడా నిలిచేటువంటిదై ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం అంటాడు, లోకులందరూ పోవలసిన మార్గమునే నేను పోవచ్చున్నాను, కాబట్టి నా కుమారుడా నీవు ధైర్యము తెచ్చుకొనుము. ఇక్కడ కాబట్టి అన్న దగ్గర మన పేరును మెన్షన్ చేసుకుందాం. దావీదు తన కుమారుడితో చెప్తా ఉన్నాడు, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నీవు ఏ పని పూనుకొనును, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములు రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాస్త్రములు గైకొనుము. అప్పుడు నీ పిల్లలను తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకొనుడలా ఇశ్రాయేలు రాజు సింహాసనము మీద ఆసీనుడగు ఒక్కడు నీకు ఉండక మానుడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. హల్లెలూయా. ఎంత చక్కగా సొలొమోనుతో దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునిని నీవు ఎదుట పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో సత్యమును అనుసరించి నడుచుకొని నెడలా ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసనుడగుటకు ఒక్కడును కూడా ఉండడని మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేశాడు. చేసిన మాటను స్థిరపరచు. నా కాలము గతించిపోతా ఉంది. నేను లోకులందరూ పోవలసిన మార్గంలో వెళ్ళిపోవచ్చున్నాను. అయితే నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన పని అంతటిలో కూడా హృదయపూర్వకముగా, మనస్పూర్వకముగా, సత్యముగా అనుసరించి నడిచినడల నీ సింహాసనమును అధిరోహించటానికి ఒక్కడును కూడా ఉండక మానడు. దేవుడు నాకు చేసినటువంటి ఆ నిబంధనను నెరవేర్చాడు. అయితే నీ దినముల్లో కూడా దేవుడు నిన్ను అలాగా చేయటానికి ఇష్టపడతాడు.
అయితే ఉదయకాల సమయంలో మనము మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి యొక్క పనులు, ప్రయత్నములు, ఆలోచనలు మనస్పూర్వకంగా, హృదయపూర్వకముగా, యథార్థముగా మనము చేసేటువంటి వారముగా ఉంటున్నామా? మన జీవితంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్న దానిని నెరవేర్చబడాలి అనంటే మనము సత్యవంతులుగా అనుసరించేటువంటి వారమే, హృదయపూర్వకంగా చేసేటువంటి వారమే ఉండాలి, మనస్పూర్వకంగా ఆయన ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. సొలొమోను మనస్పూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి వాడు, హృదయపూర్వకంగా దేవుని పరిచర్య చేసేటువంటి వాడై, అందుకే సింహాసనాన్ని అధిరోహించటానికి దేవుడు సొలొమోనుకి అవకాశం ఇచ్చాడు, ఎన్నుకున్నాడు. సొలొమోనుకి సింహాసనం ఇవ్వటానికి దేవుడు వెనుకాడలేదు. దావీదు వెంటనే సొలొమోను పిలిచి పట్టాభిషేకం చేశాడు, అభిషేకించాడు. యాజకులు పిలిపించి వెంటనే అతని తైలపు కొమ్మును తీసుకుని అతనికి అభిషేకము చేయించాడు. ఎవరైతే దేవుడు ఏర్పరచుకుని నిలబెట్టుకుంటారో దేవుడు వారిని అభిషేకిస్తూ ఉంటాడు. సొలొమోను దావీదును అభిషేకించినప్పుడు దావీదు అంటాడు కదా, నేను ఎంతటి వాడను, నేనే పాటి వాడను. ఇంతగా దేవుని వైపు చూస్తున్నప్పుడు నా జీవితం ఏ పాటిదా? ఎవరైతే తగ్గించుకుని విధేయత కలిగి వినయము కలిగి దేవుని పాదాల దగ్గర కనిపెడతారు, దేవుడు వారిని హెచ్చిస్తాడు, ఆయన పనిని అప్పచెప్తాడు. సొలొమోను హృదయం దేవుని ఎదుట ఎలా ఉందంటే నిర్దోషమైనటువంటి హృదయం. సింహాసనం అధిరోహించటం అంటే మామూలు విషయం కాదండి. దేవుడు మన జీవితంలో కూడా ఏదైనా కలిగి ఉన్నాము అనంటే అది ఆయనిచ్చినదే, ఆయనిచ్చినది. ఆయన ఒక కృప వలన మాత్రమే, ఆయన దయ వల్ల మాత్రమే. అందుకే నేను ఈ మాట చదివినప్పుడు నిన్నటి దినమున ఒక మాట జ్ఞాపకం వచ్చేసి దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక పాట కూడా నేను రాశాను. ఒక చిన్న పల్లవి నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఏముంది నాలో అతిశయించుటకు, ఏ అర్హత లేదే మట్టి పాత్రను. ఏముంది నాలో అతిశయించుటకు, ఏముంది నాలో అతిశయించుటకు, ఏ అర్హత లేదే మట్టి పాత్రను. నాథా యేసునాథా, నాథా ప్రాణనాథా, యేసునాథా నా ప్రాణనాథా. ఏముంది నాలో అతిశయించుటకు, ఏ అర్హత లేదే మట్టి పాత్రను. నిజముగా మనము మట్టి పాత్రలమండి. ఏముంది మనలో అతిశయించుటకు? అదోనియా అతిశయించాడు, అబ్షాలోము అతిశయించాడు, అమ్నోను అతిశయించాడు. ఎందును బట్టి అంటే వారి శరీర ఇచ్చలను బట్టి, వారికి ఉన్నటువంటి అందమును బట్టి, వారికి ఉన్నటువంటి బలమును బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి గర్వించారు.
అయితే వారు సింహాసనమును పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే తల్లి వచ్చి దావీదు దగ్గర ప్రాధేయపడింది, సాగిలపడింది, వెంటనే దావీదు సొలొమోనుకి సింహాసనమును అధిరోహించటానికి దీనత్వములోను ఉన్నటువంటి ఆ యొక్క కనికరమును కోరుకున్నటువంటి దేవుడు. నీవు నేను ఏ పాటి వారము? నీవు నేను మట్టి పాత్రల వంటి వారు. మనలో ఏమీ లేదండి అతిశయించుటకు ఏ ఒక్క కోణములో చూసినా కూడా ఏమి మన జీవితంలో కనపడదండి. కేవలము ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క కనికరం. మన ప్రాణనాథుడు మనకున్నాడు, మన విమోచకుడు మనకున్నాడని మనల్ని ఏదైనా మనము అతిశయించాలి అనంటే, మనము ఏదైనా అతిశయించబడవలసి ఉన్నదంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తుని బట్టి మాత్రమే మనము అతిశయించాలి. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు బట్టి మాత్రమే మనము అతిశయించవలసినటువంటి వారమై ఉన్నాం. దావీదు జీవితంలో తన యొక్క కుమారుల్లో సింహాసనమును అధిరోహించటానికి ఒక్కడును కూడా ఉండకుండా మానలేదు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, సత్యముతో ఎవరైతే అనుసరిస్తారో దేవుడు వారి జీవితములో చేసినటువంటి వాగ్దానములను, ప్రమాణములను స్థిరపరిచే దేవుడండి. ఆయన స్థిరపరిచి వారి బిడ్డల జీవితములో తరతరములను అభివృద్ధిని, క్షేమాభివృద్ధిని కలుగు చేసేటువంటి వాడు. ఆయన స్థిరపరిస్తే అది ఇక ఏ మానవుడు కూడా దాన్ని కదిలించలేనటువంటిది. నీవు దేవుని పనిలో హృదయపూర్వకంగా చేయటానికి ఇష్టపడుతున్నావా? మనస్పూర్వకంగా చేయటానికి ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు నిరంతరమును కూడా నీ యొక్క జీవితంలో ఆయన నీ యొక్క పనిని తుదముట్టిస్తాడు. ఆయనే ఉండి నడిపిస్తాడు. ఆయనే ఉండి నీ కార్యములను సఫలపరుస్తాడు. ఆయన ఇచ్చిన మాటను నీ యొక్క జీవితంలో నెరవేరుస్తూ వస్తాడు. సొలొమోను జీవితంలో దేవుడు తనను ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క రాజ్య సింహాసనమును అధిరోహించుటకు సొలొమోనుకు దేవుడు ఎంతో జ్ఞానమునిచ్చాడు, సంపదనిచ్చాడు. సొలొమోను జీవితంలో అతడు సింహాసనం అధిరోహించిన తర్వాత అతడు పరిపాలించిన దినములన్నీ కూడా నెమ్మదితోనూ సుఖముతోనూ గడచిని. ఎందుకంటే దేవుడు అభిషేకించినటువంటి బిడ్డ గనుక, దేవుడు తన నిర్దోష హృదయమును చూస్తున్నాడు గనక, లేత ప్రాయములోనే సుమారు 21 సంవత్సరం ఉండవచ్చేమో అతనికి. దావీదు అంటాడు కదా, ఆ మాట గురించే కూడా ఒక మాట సెలవిస్తాడు దావీదు. నా 29వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాము. 1 దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 29వ వచనం అంటాడు, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గలవా బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయం మనుషునికే కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పదండి. సొలొమోను జీవితంలో దేవుడు బాలుడైనటువంటి సొలొమోనుకి అప్పచెప్పిన పని, ఆయన ఆలయము కట్టుటలో అది మనుషుని పని కాదు, దేవుని పని గనుక దేవుడైన యెహోవా ఈ పనిని కట్టుటలో గొప్ప
గొప్ప పని అతనికి అప్పచ్చు. గొప్ప పని, గొప్ప పని. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకు ఆయన శ్రేష్టమైనటువంటి పనులను, శ్రేష్టమైనటువంటి బహు గొప్పవి అప్ప చెప్తా ఉంటాడండి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పనిని, బంగారమును, వెండి పనిని, వెండికిని ఇత్తడిని, ఇనుపనికి ఇనుమును, కర్ర పనికిని కర్రను, గోమేదకును రాళ్లను, చెక్కుముకు రాళ్లను, అన్నిటిని వింతైనటువంటి సమస్తమును కూడా సొలొమోను సిద్ధపరిచినటువంటి, దావీదు సిద్ధపరిచినటువంటి సొలొమోనుకి దేవుడు ఆ ఆధిక్యతనిచ్చాడు, అర్హతనిచ్చాడు, యోగ్యతనిచ్చాడు. మట్టి పాత్రలమైన మన జీవితంలో దేవుడిచ్చినటువంటి యోగ్యత లేని మన బ్రతుకులు ఆయన ఇచ్చినటువంటి పనిను చేయుటకు మనస్సుపూర్వకముగా, నిర్దోష హృదయముగా మనము దేవుని యొక్క పాదాల దగ్గర మనము కనిపెడదాం. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు మన జీవితంలో కూడా ఆయన ఆశ్చర్య కార్యములు చేయుటకు, అద్భుత కార్యములు చేయుటకు ఆయన మన నిమిత్తము ఏమైపోయాడంటే బలి అయిపోయాడండి. బలి అయిపోయాడు. నీ జీవితంలో నీ యొక్క యోగ్యత లేనటువంటి జీవితంలో మట్టి పాత్రలైన నిన్ను ఆయన సిద్ధపరచుకోవాలని ఇష్టపడుతున్నావా? అయితే మనస్పూర్వకంగా ఆయన పనిచేయటిలో నిరంతరమును కూడా నిర్దోష హృదయము కలిగి ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, తన ముగ్గురు కుమారులు కూడా సింహాసనమును అధిరోహించలేకపోయారు. సొలొమోను తన యొక్క జీవితంలో అధిరోహించగలగటానికి యొక్క కారణము సొలొమోను హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించేటువంటి, మనస్సుపూర్వకంగా దేవుని పని చేయటిలో అతను నిరంతరమును కూడా ఆయన యొక్క జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వాడయ్యాడు. దావీదు కూడా సొలొమోనుకి సింహాసనమును అప్పచెప్పినప్పుడు దేవునికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాడు. నీ వంశములో దేవుడు నిన్ను పరిచర్య కొరకు సిద్ధపరచుకున్నాడా? అయితే నీవు దేవుడు నీకు ఇచ్చిన పనిని సంపూర్తిగా చేయుటకు నిరంతరమును కూడా ఆయన యొక్క రెక్కల క్రింద ఆయన యొక్క ఆశీర్వాదమును పొందుకున్నటకు, ఆయన దీవెనలు పొందుకున్నటకు, ఆయన అభివృద్ధిని పొందుకున్నటకు మనము నిరంతరమును కూడా హృదయపూర్వకంగా సత్యముతో అనుసరించినట్లయితే మనను దేవుడు స్థిరపరుస్తాడు. ఆయన స్థిరపరుస్తాడు. మనల్ని స్థిరపరిచే దేవుడు అండి, ఆశీర్వదించే దేవుడు అండి, మనల్ని గొప్ప చేసే దేవుడు అండి. ఆయన మనము చేసే పని లోకంలో ఉన్న పనుల కంటే గొప్ప పని అండి. సొలొమోను ద్వారా దేవుడు బహు శ్రేష్టమైనటువంటి మందిరమును, ఆయన బహు సుందరమైనటువంటి మందిరమును కట్టించటానికి సొలొమోను తన జీవితములో ఆయన ఇచ్చినటువంటి సింహాసనమును పొందుకుని ఆయన పని నిరంతరమును కూడా చేయుటకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పనిలో నిరంతరము మనము ఆయన కృపా బాహుళ్యమును పొందుకుని, ఆయన యొక్క దయను పొందుకుని నిరంతరము మన జీవితంలో ఆయన మన చేతికి ఇచ్చిన పనిని సంపూర్ణముగా చేసి ఆయన మన జీవితంలో తన వాగ్దానమును, తన మాటలను స్థిరపరచబడినట్లుగా అట్టి కృప పరిశుద్ధాత్మనందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ప్రేమ గలవాడు, శక్తి సంపూర్ణుడు. దేవుడు మాట ఇస్తే నెరవేర్చువాడు. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుటకు ఆతురపడువాడు. దేవుడు
సార్వభౌముడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సర్వకృపానిధియగు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులు, 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 స్తుతులు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ గొప్ప నామమును బట్టి అతిశయించుచున్నాము. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిన కదా. అతిశయ కారణం ఎక్కడ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడా, వందనాలు, వందనాలు, వందనాలు. ప్రేమగల మా తండ్రి, వందనాలు, వందనాలు. వందనాలు, వందనాలు, వందనాలు. నిరీక్షణకర్త, సమాధానకర్త, వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, 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 వందనాలు. యేసయ్యా, వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధుడా, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడా, వందనాలు, వందనాలు, వందనాలు. వందనాలు, వందనాలు, వందనాలు. వందనాలు, వందనాలు, వందనాలు. వందనాలు, వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభువా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తోత్రాలు, స్తోత్రాలు. స్తుతి, స్తోత్రం ప్రభువా. స్తుతి, స్తోత్రం ప్రభువా. వందనాలు, వందనాలు. స్తుతి, స్తోత్రము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక. వందనాలు, వందనాలు. మహోన్నతమైన నీ నామం ప్రార్థించుతున్నాము. ప్రార్థనలు, యాచనలు సమర్పించుతున్నాము. మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామముననే ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వశక్తుడైన దేవుడు నీ సన్నిధి కాంతిని మనందరి ముఖముల మీద ప్రకాశింపచేసి కరుణించునుగాక, కాపాడునుగాక. సర్వోన్నతుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, ప్రేమామయుడు, పరలోకమందు
దయ కలిగి ప్రభు సన్నిధిలో నుండి ప్రేమయు కృపయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. వందనాలయ్య గారు, వందనాలండి. అందరికి వందనాలు. వందనాలు.